నరకంలో ఎలా ఉంటుందో తెలుసా అండి మీకు ఏమన్నా? మీరు ఎప్పుడు వెళ్ళలేదుగా? వెళ్తే ఇంక రాము ఏంటండి, పడటమే కానీ అడుగులేని పాతాళంలో పైకి రాచే మార్గమిక లేదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు పళ్ళు కొడుకుట. అక్కడ ఎవడేడుపు వాడిదే. అక్కడ అంటే యేసుప్రభుని ఎరగని వాళ్ళకంటే యేసుప్రభుని ఎరిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారటండి. ప్రార్థన చేస్తుంటారంట, ఉపవాస ప్రార్థన కూడికిలాగా ఉంటుందంట నరకం. తప్పైపోయింది ఆయన ఇంకెప్పుడు చేయనయ్యా, ఇక్కడ చేయమంటే చేయరు ప్రార్థన, అక్కడ మాత్రం తెగ చేస్తారు ప్రార్థన. ఇంక ఎంత ప్రార్థన చేసినా సరే నీకు అక్కడి నుంచి బయటపడే మార్గం లేదిక. అక్కడ ఫ్రెండ్ పక్కన వచ్చావనుకో, నువ్వు వచ్చావో ఫ్రెండ్ అనుకోడు, ఎవరో నువ్వు నాకు చెప్పలేదేరా అంటే నువ్వు చెప్పలేదని ఒకళ్ళు పీక్కుంటారు అంతే. అక్కడికి పోయి పాపం మళ్ళీ ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నారా? భయంకరమైన స్థలం అది. ఆ పాతాళంలో నీకు పడకూడదని. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నువ్వు కాలుతూనే ఉంటావు, చావో నువ్వు. అహర్నిశలు అల్లాడాల్సిందే. ఆ భయంకరమైన నరకాగ్ని తప్పించుకోవటం కోసమే యేసుప్రభు పరలోకం నుంచి ఈ లోకంలోనికి వచ్చాడండి. ఊరకే మంచి 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 బోధ చేసి వెళ్ళిపోవడానికి కాదు యేసుప్రభు వచ్చింది. మన జబ్బులు బాధలన్నీ తీసేసి వెళ్ళిపోవడానికి కాదు ప్రభు వచ్చింది. మన నరకాన్ని జయించి పాతాళాన్ని జయించి ఆయన స్వరూపంలో ఆయన ఆకారంలో చేయబడిన మనమందరము ఆయన రాజ్య వారసులం అవ్వాలని, ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవాలని ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈనాడు యేసు ప్రభువును మనం నమ్ముకునేది ఎందుకంటే ఈ లోకంలో అన్నీ కలిగి ఉండడానికి కాదు, ఈ లోకం విడిచిన తరువాత ఆయన రాజ్య వారసులుగా ఉండటానికి. లోతు ఒక మంచి విశ్వాసము కలిగిన కుటుంబాన్ని, అబ్రహాము శారాలను విడిచిపెట్టి సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. అక్కడ 2 కూతుర్లు ఆ లోకస్తురాలైన భార్యతో అక్కడ ఉంటున్నప్పుడు అక్కడ జరుగుతున్న పనులు చూసి రోజు మనసులో నొచ్చుకుంటున్నాడంట. కానీ ఆ ఊరు వదిలిపెట్టి మాత్రం బయటికి రాలేదు. దేవుని కోపం రగులుకుంది. సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవుడు అగ్ని గంధకాలు కురిపించబోతున్నాడు. అబ్రహాం విజ్ఞాపన చేశాడు, అయ్యా కనీసం 50 మంది ఉంటే, 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? సరే 10 మంది ఉంటే కాపాడతానన్నాడు. తీరా చూస్తే 10 మంది కూడా లేరు. ఆయన అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని కాపాడాలని దేవదూతలు వచ్చి లెండి, ఈ ఊరి నాశనంలో పాలు పంపులు పొందకుండా మీరు పారిపోండి అని చెబితే లోతు భార్య పిల్లలు తడవు చేశారంట. బయటికి వెళ్ళబుద్ధి వేయట్లేదు వాళ్ళకి. బయటికి వెళ్ళబుద్ధి అయ్యేది కొంతమందికి. టీవీ దగ్గర నుంచి కదలబుద్ధి అయ్యదు, సెల్ ఫోన్ వదలబుద్ధి అయ్యదు. ఆ సెల్ ఫోన్ పట్టుకొని పక్కన భార్య ఉంటే పట్టించుకోడు, పిల్లలు ఏడుస్తుంటే పట్టించుకోరు. అందులో గేమ్లు ఆడుతున్నారంట. మళ్ళీ ఏం గేమ్లు అయ్యి? దేవుడిచ్చిన మెదడు పాడు చేసుకుంటున్నారంట. మెదడు డెడ్ అయిపోతుంది. ఎప్పుడు సెల్తో గడిపేవాడికి కళ్ళు చెడిపోతున్నాయి, బ్రెయిన్ నెర్వ్స్ చెడిపోతున్నాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారని కనిపెట్టారు ఈ మధ్య. సెల్ తోటే ఉన్నవాడు వేరేం అర్థం చేసుకోలేడు. వాడు ఇంకా వాడి భాష కూడా మారిపోద్దాడు, మాట్లాడలేడు. నోరెత్తితే హాయ్ ఊ ఈ ఓ అంతే. అమ్మా అంటావు, మామ్. భార్యాభర్తలు మాట్లాడుకోరు. ఒక సహోదరు చెప్తుంది, మా ఆయన పొద్దున్నుంచి ఆఫీసుకు పోతాడండి, 2 బిడ్డలు నేను ఒక్కదాన్ని స్కూల్లో దింపి తెచ్చుకుంటానండి, సాయంత్రం వచ్చాక కొంచెం పిల్లలు ఆడించండి, నేను వంట చేయాలంటే నాకు పని ఉంది అని గదిలోకి వెళ్తాడండి. ఏంటా అంటే సెల్ ఫోన్ పెట్టుకొని చూసుకుంటూ ఆడుకుంటుంటాడండి. పిల్లల్ని ఎత్తుకోడండి, కనీసం పసిపిల్లల్ని పిల్లలతో ఆడుకోడండి, సెల్ ఫోన్తో ఆడుకుంటాడు. ఈయన ఎంత భయంకరమైంది. మనుషుడు ఎలాగూ డైవర్ట్ అయిపోతున్నాడు సాతాను వలన, సాతాను కార్యాల వల్ల. చూడండి, రాలేరు బయటికి. త్రాగుళ్ళలో పడ్డోడు బయటికి రాలేడు, వ్యభిచారంలో పడ్డోడు బయటికి రాలేడు. ఈజీ టు సిన్, వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. పాపంలో పడటం చాలా సులభం, బయటికి రావడం నీ చేత కాదు. చిన్నగా ప్రారంభిస్తుంది పాపం, కానీ నీ చుట్టూ ఉచ్చుల్లా చిక్కుకుంటుంది. బయటికి రాలేం కనుక ప్రభు అయిన యేసు పైనుండి వచ్చాడు. నువ్వు గోతులో పడున్నావు కాబట్టి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపి బండపై నా పాదాలు మళ్ళీ జారకుండా స్థిరపరిచాడన్నాడు.
ఈరోజు ఇప్పటికే మీరు అటువంటి పాపాలకు బానిసలుగా ఉంటే, అలాంటి ఆలోచనలకు బానిసలుగా ఉంటే, అలాంటి ఆటలకు బానిసలుగా ఉంటే, అలా ఫ్రెండ్షిప్లకు బానిసలుగా ఉంటే, మీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటే, మీ బ్రతుకుల్లో నెమ్మది లేకుండా ఉంటే, పోరాటాలతో మీరు ఉంటుంటే, మీ అజ్ఞానం వల్ల తెచ్చుకున్న రోగాలతో మీరు బాధపడుతూ ఉంటే, అవిశ్వాసం వల్ల తెచ్చుకున్నటువంటి అప్పుల్లో పడి కృంగిపోతూ ఉంటే, ప్రభు విడిపించాలని ఆశపడుతున్నాడు. నిన్ను బయటికి తీసుకొచ్చి నీ పాదాలను స్థిరపరిచి నిన్ను నిత్య మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాడు. లోతుకు రోజు మనసాక్షి గుచ్చుకుంటుంది, కానీ ఆ స్థలం వదిలిపెట్టి రాలేదండి. వదిలిపెట్టి వచ్చి ఉంటే చాలా బాగుండేది అతని కుటుంబం అంతా కూడా. ఈ రోజున నీవు నీ మనస్సాక్షి గుచ్చే పాపాల కొరకు పశ్చాత్తాపడితే ప్రభు నిన్ను కడగటానికి, శుద్ధినిగా చేయడానికి, నూతన వ్యక్తిగా చేయడానికి, ఒక క్రొత్త సృష్టిగా నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడను ఆయన. తండ్రి, మేము నీ మాటకు విని వణుకుతున్నామయ్యా. మా హృదయాల్లో నీ కార్యాలు చెయ్యి. యవ్వనస్తుల జీవితాలు పాడైపోకుండా సహాయం చేయి. వారిలో నీవు దాచుంచిన నాయన గొప్ప నిధులు బయటపడక ముందే వారి జీవితాలు వృధా అయిపోకుండా సహాయం చేయి తండ్రి. ప్రతి ఒక్కరూ నీ రాకడ సమయంలో ఎత్తబడినట్లుగా సహాయం చేయయ్యా. అగ్ని గంధకములతో మండే ఆ గుండములో మాలో ఒక్కరు కూడా పడకుండా సహాయం చేయి. ఎవ్వరూ నిత్య నరకంలో పడకూడదయ్యా. ఒక్కడు కూడా నిత్య నరకానికి పోకూడదయ్యా. ఇప్పుడే నిన్ను అంగీకరించి, ఇప్పుడే నిన్ను వెంబడించి నీ రాజ్య వారసులు ఉన్నట్లుగా మా పేర్లను జీవగ్రంథంలో రాసుకో తండ్రి. పరిశుద్ధాత్మ కార్యాలు మా గృహాలలో, మా హృదయాలలో, మా సంఘాలలో కొనసాగుటకు సహాయం చేయము. పరలోకపు దీవెనలు మా మీద కుమ్మరించి మా ముఖాల్లో సంతోషం, మా హృదయాలలో సమాధానం, మా జీవితాలలో అభివృద్ధి, మా కుటుంబాలలో దీవెన కలిగి ఉండనట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.